హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇక ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాట్లో ఆప్ కీలక పాత్ర. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఢిల్లీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాషాయ పాలకులు అవినీతి. సో ఈ విధంగా మరి ఏదైతే హర్యానాలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయో అక్కడ ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుంది. సో అక్కడ ఏ విధంగా ప్రభావాలు చూపించబోతుందో, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా చేయబోతుందో మరి అక్కడ జరిగేటటువంటి ఎలక్షన్స్ లో మనం చూడాల్సింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి మరి బెయిల్ పైన రావడం జరిగింది. సో అక్కడ హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఎఫెక్ట్ రాబోతుంది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పైన, బీజేపీ పార్టీ అక్కడ చేసింది ఏమిటి, సో దానిపైన ఎలక్షన్స్ జరిగాక ఖచ్చితంగా మరి ప్రజలు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారో దానికి మనం ఎదురు చూడాల్సి ఉంది. హైడ్రాకు సూపర్ పవర్స్. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు. 51 గ్రామ పంచాయతీలను హైడ్రా పరిధిలోకి తెస్తున్నాం. మంత్రి పొంగులేటి. ఏటూరి నాగారం మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జల వనరులను ఆక్రమించి అక్రమార్కులకు ముచ్చమటలు పట్టిస్తున్న హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఖచ్చితంగా అన్ని అధికారులు హైడ్రాకి అప్పగిస్తూ ఈనాడు సిబ్బందిని కూడా బలగాన్ని పెంచుతూ ఉన్నటువంటి హైడ్రా కమిషన్ ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో నీలమట్టం చేయడానికి హైడ్రా కమిషన్ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఈనాడు చెరువులు కబ్జాలై ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయడం, నాలాలు కబ్జాలు చేయడం వంటి వాటిని నీలమట్టం చేస్తున్నటువంటి హైడ్రాకి ప్రజల్లో భారీ స్పందన వస్తుంది. సో కొంతమంది నిరుపేదలు మాత్రం బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు. ఎక్కడైతే కొంతమంది కబ్జాలు చేసి బడా ఆక్రమణదారులు నాయకులు కొంతమంది కబ్జా చేసి వారికి తక్కువ ధరలకే అమ్ముతున్నాం అన్నట్టు అక్కడ మొగ్గు చూపి మరి సొమ్ము చేసుకోవడమే. సో అటువంటి నిరుపేదల గురించి రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఖచ్చితంగా నిరుపేదలని వారిని నోటీస్ చేసి వాళ్ళకి వేరే దగ్గర స్థానాలను కూడా కల్పిస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ మాత్రం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కబ్జాలు చేసి నాలాలు కబ్జాలు చేసిన వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతుంది ఈనాడు హైడ్రా కమిషన్. చెరువులు కుంటలతో పాటు ప్రభుత్వం స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా హైడ్రాకు అధికారాలు ఇవ్వనుంది. ఇంకోవైపు ఎన్నికల హామీ మేరకు రైతులకు సన్న వడ్లపై 500 బోనస్ ఇచ్చేందుకు అంశంపై కూడా మంత్రివర్గం చర్చించింది. ఇక చర్చలు జరుపుతూనే ఉండరు. ఆ పంట పోతూనే ఉంటది, పంట నష్టం జరుగుతూనే ఉంటది. రైతు రుణమాఫీ కానే కాదు. ఎన్ని చర్చలు జరుపుతారో జరపండిగా. ఈ ఏడాది నుంచే సన్న వడ్లపై బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈనాడు 9 నెలలు జరిగింది, 9 నెలలు అయిపోయింది. 9 నెలల నుంచి మరి జరిగినటువంటి ఒక పంటకి ఎందుకు ఇయ్యలేకపోయినారు మీరు? ఇయ్యాలి కదా. దీంతో పాటు 3 యూనివర్సిటీల పేర్లు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయించింది. కోటి మహిళా యూనివర్సిటీ పేరును చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సూరవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం, టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ యూనివర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి 27 అర్బన్ లోకల్ ప్రాంతాలు 51 గ్రామ పంచాయతీలను హైడ్రా పరిధిలోకి తెస్తున్నాం. RRR దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేయడానికి 12 మంది అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించాం. మనోహరాబాద్ లో 75 ఎకరాల భూమిని టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు, మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో 58 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ కేటాయించాం. హకీంపేటలోని స్పోర్ట్స్ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫైర్ స్టేషన్ కు 39 మంది సిబ్బందిని, ములుగు మెడికల్ కాలేజీకి 433 పోస్టులు మంజూరు చేశాం. వచ్చే నెల మొదటి వారంలో మళ్ళీ కేబినెట్ సమావేశం ఉంటుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై భేటీలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సో ఖచ్చితంగా డెవలప్మెంట్ లో భాగంగా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మంత్రుల సమక్షంలో మరి జరిగినటువంటి భేటీలో తెలంగాణ రాష్ట్ర టోటల్ అన్ని జిల్లాల్లో డెవలప్మెంట్ కి పూనుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో అన్ని విధంగా ప్రజలకు అన్ని వసతులు అందించే విధంగా స్కూల్స్, హాస్పిటల్స్ అయితే విధంగా అన్ని వసతులు ఎక్కడ ఇబ్బందికరంగా లేకుండా డెవలప్మెంట్ లో భాగంగా ఉండాలి. కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సమస్యలు అట్లనే ఉంటున్నాయి. ఉన్నటువంటి నిరుపేదల సమస్యలు అట్లనే ఉంటున్నాయి. దౌర్భాగ్యమైనటువంటి ఎడ్యుకేషన్ మనం చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి
డాక్టర్ల ఫెసిలిటీలు కొరతలు ఉన్నాయి. సో అది ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టి డెవలప్మెంట్ లో భాగంగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాం. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పై హైకోర్టులో విచారణ. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. హైకోర్టు సీజే జస్టిస్ అశోక్ ఆరాధే ధర్మాసనం నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలకు పేర్కొనడంపై ప్రీతం రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. గత రికార్డుల ప్రకారం ఎఫ్టీఎల్ పరిధి కేవలం 65 ఎకరాలుగా మాత్రమే ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషన్ పై విచారణ హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. అయితే ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ నీటిపారుదల శాఖలతో పాటు హెచ్ఎండిఏకే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హెచ్ఎండిఏ పరిధిలో వివిధ చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు నిర్మాణాలు నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. సో ఇక్కడ 168 ఎకరాలు ఎఫ్టీఎల్ గా పేర్కొన్నాక ఇక్కడ 65 ఎకరాలు మాత్రమే ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో దీనిపైన హైడ్రా కమిషన్ అతి త్వరలో అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ నిర్వహించి అక్కడ ఎంతవరకు కబ్జా అయింది, సో అక్కడ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి చెరువును కాపాడాల్సిందిగా కోరుతున్నాం. సో ఉన్నటువంటి చెరువుల పరిరక్షణ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ ఇంపార్టెంట్. ఈనాడు చెరువులు కనుమరుగైపోతే ఉన్నటువంటి జనజీవన శ్రవానికి భారీగా నష్టం వాటిల్లేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దయచేసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. సో ఉన్నటువంటి అధికారులకి అంతగా ఆసక్తి లేదు, సోయరాదు. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఈనాడు హైకోర్టుని ఆశ్రయించి మా ఊరు గ్రామాల్లో చెరువులు కబ్జాలని, ఎఫ్టీఎల్ జోన్లలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వాళ్ళు స్వతహాగా వెళ్ళి కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. కానీ అధికారులు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. తిరుమల లడ్డు కల్తీపై నివేదిక ఇవ్వండి. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దుమారం కాదు, అది వాస్తవమే. ఈనాడు వైసీపీ అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఉన్నటువంటి దాన్ని మూలకు పడేసి ఈనాడు కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేనని. సో ఖచ్చితంగా మరి అక్కడ వైసీపీ ఏదైతే దారుణాన్ని కూడగట్టిందో ఆ భగవంతుడికి ఊకే మాత్రం ఇష్టపెట్టాడు. ఎవరైతే అధికారులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ అవినీతికి పాల్పడ్డారో, లేదా కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడో ఖచ్చితంగా ఆ భగవంతుడే మీకు బుద్ధి చెప్తాడు. సాక్షాత్ వెంకటేశ్వరుడు అయినటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే మీరు ఉన్నటువంటి ఈ విధమైనటువంటి కార్యకలాపాలు అవినీతికి పాల్పడ్డారు. జనాలు అత్యంత ప్రసిద్ధిగాంచేటటువంటి ఆ ప్రసాదాన్ని మీరు ఆ విధంగా జంతువుల మాంసాలతోని, నెయ్యితోని తయారు చేసినారంటే మీకు భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. దయచేసి చూసుకోవాలి. దీనిపైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం కట్టు కదా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. 100 రోజుల పాలనపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి అంటూ కట్టుకథ అల్లారని దుయ్యబట్టారు. గత 2 రోజులుగా తిరుమల లడ్డు కల్తీపై వస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టారు. శుక్రవారం తాడేపల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టుకు ప్రధానికి లేఖ రాస్తానని వెల్లడించారు. అన్ని నియమ నిబంధనలు 3 సార్లు టెస్టింగ్ తర్వాతే వచ్చే రిపోర్ట్ అనంతరం నెయ్యి లడ్డు తయారీకి వెళ్తోందని అన్నారు. గత టీడీపీ, వైసీపీ హయాంలో నెయ్యి ప్రమాణాలు లేవని. సో ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారేమో నేను టోటల్ గా అన్ని చర్యలు చేపట్టినాను, సో 3 సార్లు టెస్టింగ్ అయినాకనే ఆ నెయ్యిని మరి వాడటానికి పంపిస్తున్నాను. మరి ఈనాడు ల్యాబ్ టెస్టింగ్ లో దాంట్లో అనిమల్ ఫ్యాట్ కంటెంట్ ఎట్లా వచ్చిందని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఉన్నటువంటి ల్యాబ్ నివేదికతోనే ఈనాడు ప్రశ్నిస్తారు. సో గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అది ఇంకా వాడటం జరుగుతూనే అనుమానంతో మరి అక్కడ పరీక్షిస్తే అక్కడ ఉన్నటువంటి నెయ్యి జంతువుల ఫ్యాట్ కంటెంట్ తో తయారైనట్టుగా నిజ నిర్ధారణ కావడం జరిగింది. సో ఖచ్చితంగా అధికారులు దీనిపైన దృష్టి పెట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. సో ఎవరు దీనికి పాల్పడ్డారు, అసలు ఏం జరిగింది, టోటల్ నిజ నిర్ధారణ ప్రజలకు కూడా చూపించవలసిందిగా మేము కోరుతున్నాం. త్వరలో మద్యం ధరలు పెంపు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య లిక్కర్ బంధం మంచి కిక్కు మీద ఉన్నట్టు తెలుస్తున్నది. అస్మదీయ డిస్టిలరీలకు బ్రూవరీలకు సప్లై కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టే దగ్గర నుంచి చట్టానికి వైరపక్షానికి దొరకకుండా ఖజానాను కొల్లగొట్టే మార్గాలు అన్వేషణ వరకు అన్ని నిర్ణయాలు
కూడబలుక్కునే జరుగుతున్నట్టు సమాచారం. సో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. మొత్తంగా మద్యం ధరలను పెంచేసి పెంచిన మొత్తంలో సింహభాగం మధ్య కంపెనీలకే దక్కేలా విధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. పొరుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మద్యం విధానానికి తుది రూపునిస్తున్నారు. అది పూర్తవగానే దానికి తగ్గట్టుగా తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నది. మరో పక్షం రోజుల్లో ప్రతి క్వార్టర్ లిక్కర్ ధరను గరిష్టంగా 10 నుంచి గరిష్టంగా 120 వరకు పెంచే అవకాశం ఉంది. తమకు చెల్లించే బేసిక్ ధరలు పెంచాలని కూడా సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నాయి. అయితే ఈనాడు లిక్కర్ కంపెనీల మీద ఉన్నటువంటి వైన్స్ మీద బార్ల మీదనే తెలంగాణ రాష్ట్రం దాదాపు ఆదాయాన్ని తీసుకొచ్చుకోగలుగుతుందంటే ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో తాగుకుంటా వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెస్తున్నారో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కూడా ఈ విధమైనటువంటి మద్యపానము ఏదైతే బెల్ట్ షాపులు ఉంటాయో నిషేధించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో యువత పాడైపోతున్నారు. సో ఉన్నటువంటి బెల్ట్ షాపుల వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఇల్లీగల్ గా మందు తయారు చేయడం, అక్కడ లోకల్ గా అమ్మడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉన్నటువంటి మీడియాలలో రావడం జరుగుతుంది. బెల్ట్ షాపులలో అక్కడ స్థానికంగా తయారు చేసినటువంటి కొంతమంది సారా తయారు చేయడం ఇట్లా అమ్ముతూ ఉంటారు. సో వాటిని నిషేధించింది. అయినా కానీ నాడు బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి వైన్ షాపులు కూడా 3 పూల 6 కాయలక దంద నడవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆదాయం వస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల గురించి కూడా ఆలోచించుకోవాలి. ఈనాడు గుట్కాలు బ్యాన్ చేసినారు, ఆరోగ్యాలు ఖరాబ్ అయితే అని చెప్పేసి గంజాయిని నిషేధిస్తున్నారు, నార్కోటిక్ డ్రగ్స్ ని నిషేధిస్తున్నారు. సో అట్లా కూడా మరి మద్యం పైన ఎందుకు నిషేధం విధించడం లేదు? ఎందుకంటే మద్యంతోని భారీగా లాభాలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలకి. ఆ లాభాలతోనే ఈనాడు ప్రభుత్వాలు నడుస్తున్నాయని కూడా చెప్పుకోవడానికి దాంట్లో ఆస్కారం ఉంది. సో ప్రజలు కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెస్తున్నారు. కానీ రేట్లు పెంచడంతో కూడా మరి మద్యప్రియులకు కూడా కొంచెం బాధ కలిగించేటటువంటి సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. ఓటుకు నోటు కేసులో సుప్రీం కీలక నిర్ణయం. సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయబోమని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్ల ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ బదిలీ పిటిషన్ పై విచారణను అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ముగించింది. ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయలేమని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో హోంశాఖ మాత్రం రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఓటుకు నోటు కేసులో ఏ విధంగా పరిణామాలు మారబోతున్నాయని చెప్పేసి ఆలోచించి మరి హోంశాఖను కూడా తన దగ్గర పెట్టుకోవడం కూడా కొంచెం వరకు ఆలోచించాల్సిన విషయం. సో ఎట్టకేలకు మరి ఓటుకు నోటు కేసులు ఎక్కడికి కొలిక్కి పోతే ఒకసారి మనం చూసుకోవాల్సిన విషయం ఉంది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. సో ఒక విషయం మనం చూసుకోవచ్చు. అనుమతులు గోరంతా, నిర్మాణం కొండంతా. సో అనుమతులు ఒక ఫ్లోర్ తీసుకుంటారు, అదేవిధంగా మరి కన్స్ట్రక్షన్స్ మాత్రం 4-5 అంతస్తులు కడతారు, పెంట్ హౌజులు కడతారు, సెల్లార్లు తీస్తారు. సో దీనిపైన కూడా మనము ఒకసారి నిన్న కూడా ఇక్కడ ప్రచురణ రావడం జరిగింది. అడ్డగోలుగా షెడ్లు నిర్మాణం జరుగుతుంది అన్నట్టు. సో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడుతున్నటువంటి అధికారుల వల్ల అధికారులు ఈనాడు సమిష్టిగా వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చేసేటటువంటి వృత్తికి పనికి తీసుకునే జీతానికి న్యాయం చేయాలి. సో అడ్డగోలుగా పర్మిషన్లు తీసుకోవడం, ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అధికారులు కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి కోరుతాం. సో ఇది మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ లోని తొలి అడుగు దినపత్రికలో మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.